జై గురుదత్త. ఈ పూట నువ్వు పచ్చడి చేస్తున్నాను. వేడి నీళ్ళలో ఇలా చింతపండు నానబెట్టి అట్టి పెట్టుకోవాలి. మూకుట్లో పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను. ఇప్పుడు ఈ పోపుని మిక్సీ చేసేసుకుని సరిపడినంత ఉప్పు, నానబెట్టుకుని చింతపండు కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా నలిగిపోతుంది. ఇందులో పిల్లలు తినడానికని నువ్వులు ఉండలు చేసుకుంటాం కదా, నువ్వు పప్పు వేయించి బెల్లం వేసి ఇలా ఉండలు చేస్తే వాటితో అయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఒకవేళ ఇవి లేకపోతే నువ్వులు వేయించుకుని కాస్త బెల్లం వేసి రుబ్బుకోవడమే. కాస్త వేడి నీళ్ళు పోసుకుంటూ ఇలా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇది మినపరొట్టులోకి, గారెల్లోకి, అలాగే దోశలు, వేడివేడి అన్నం మీదకి దేనికైనా ఈ పచ్చడి బాగా నప్పుతుందన్నమాట. బలంగా కూడా ఉంటుంది. పిల్లలు ఇష్టపడి తింటారు. ఒకసారి చేశాను, పిల్లలు ఇష్టంగా తిన్నారని అప్పటి నుంచి ఈ నువ్వుల ఉండలతో చేస్తున్నాను. మామూలుగా ఈ మినపరొట్టులోకి చెరుకు పానకం అయితే బాగుంటుంది. దాని తర్వాత ఈ నువ్వు పచ్చడి కూడా అంత బాగుంటుంది అన్నమాట.